హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్ల కూర వండుతున్నాను. గుడ్ల కూరకి కావాల్సినవి ఇగో 5 గుడ్లు తీసుకున్నాను. 6 గుడ్లు అయితే ఒక గుడ్డు పోయింది, 5 గుడ్లు ఉన్నాయి. ఈ గుడ్లకు కావాల్సినవి ఇగో 10 ఉల్లిపాయలు తీసుకున్నాను, ముక్కలు కోసి ఇలా పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఇదిగో చింతపండు నిమ్మకాయ సైజు అంత చిన్న కొంచెం చింతపండు తీసుకొని గుజ్జు పెట్టుకున్నాను. ఇదిగో మసాలా, గరం మసాలా. ఇప్పుడు ఇదిగో పొయ్యి మీద బాండీ పెట్టాను, పొయ్యి వెలిగిస్తున్నాను. ఆయిల్ కూడా వేసాను. కొంచెం గుడ్ల కూర కదా, కొంచెం ఆయిల్ పడితే ఇదిగో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఇదిగో పసుపు వేస్తున్నాను. ఇప్పుడు గుడ్లు వేస్తున్నాను. ఇంకా గుడ్లు అయితే ఏగినవి తీసేస్తున్నాను. గుడ్లు ఇప్పుడు ఇదే ఆయిల్లోనూ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అంటే ఉల్లిపాయల మూలాన కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. ఏ టమాటాలు లాంటివి ఏమైనా కలిపేసుకుంటే ఇన్ని ఉల్లిపాయలు వేసుకోక్కర్లేదు. ఈ ఉప్పు ఉల్లిపాయలతోటే పులుసు చేస్తున్నాను కలిపి గుడ్లకి, అందుకు పడతాయి. ఇప్పుడు ఈ మగ్గటానికి చిన్న ఉప్పు వేస్తున్నాను. ఉన్న పసుపు కూడా వేసేస్తున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేను చూపించలేదు. వేసేటప్పుడు చూపిస్తాను ఈ మగ్గిన తర్వాత. ఒక మూత పెట్టి కొంచెంసేపు అలాగే సిమ్లో పెట్టాలి, ఎక్కువ మంట పెట్టకూడదు. అయితే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు అయితే ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గాలి. మగ్గుతేనే ఉల్లిపాయ ముక్కలు బాగుంటుంది గ్రేవీ. ఇంకా మగ్గాలి కొంచెం. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇది ఇప్పుడు దీనికి మసాలా తీసుకుంటున్నాను. ఈ గరం మసాలా ఆఖరిని వేస్తాను. ఇది కొంచెం ఇవి వేసుకుంటే బాగుంటాయి. ధనియాలు, ఎల్లుల్లిపాయలు, మా చిన్న అల్లం ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇంకో కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ రమ్మలు ఒక 5 తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ పెట్టుకొని అప్పుడు చూపిస్తాను. ఈ మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు మూత వేస్తున్నాను. ఇక ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గినాయి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కారం, కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెం. ఇక కారం వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసాం కనిపెట్టి కొంచెం కారం వేసుకుంటే తీపి ఉండదు. రేపు ఉప్పు కూడా వేస్తున్నాను కొంచెం. ఇందాక కొంచెం వేసాను కదా, ఇప్పుడు ఉన్న ఉప్పు వేస్తున్నాను.
ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ చూపించాను కదా, అది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవి నూరిందని దించేటప్పుడు అప్పుడు వేస్తాను, చింతపండు పులుపు వేసాక. ఉల్లిపాయలు ఇలాగ మగ్గాలి, మగ్గితేనే బాగుంటుంది. లేకపోతే ఉల్లిపాయలు కొంచెం ఉడకకుండా ఉంటే కసకసలాడినట్టుగా అనిపిస్తాయి. ఇలాగనుకో మనకు అన్నంలో కలుపుకుంటే కూడా బాగుంటుంది, గ్రేవీ లాగా వస్తుంది. ఇలా ఉడకాలి, ఎప్పుడైనా ఉల్లిపాయలు ఇలా ఉడికితేనే బాగుంటుంది గుడ్ల కూరకి. ఇక ఇప్పుడు ఉడికినాయి కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మీకు పులుసుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం దగ్గరగా గ్రేవీలా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇగో నేనైతే ఇప్పుడు ఇలా సరిపోద్ది, మాకు ఎక్కువ పులుసు ఉండక్కర్లేదు. అందుకని ఇప్పుడు గ్లాసు నీళ్ళు పోసుకున్నాను వాటర్. ఇప్పుడు కొంచెం ఈ మరిగిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసిన తర్వాత గుడ్లు వేస్తాను, అప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇక ఇప్పుడు ఇలాగా వంటనగా మనం ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం గుడ్లు కూడా వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు పులుపు ఈ గుడ్లకు పడుతుంది. ఇప్పుడే మనం ఉప్పు కారం చూసుకోవాలి. ఇదే ఇప్పుడు చింతపండు పులుపు వేసాను కదా, ఇప్పుడు మనం ఉప్పు కారం చూసుకొని ఇందులో ఇప్పుడు మనం ఇందాక అల్లము వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు కొంచెం పొడి చేసి ఇలా నూరుకొని పెట్టుకున్నాం కదా, ఇదిగో ఇది కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇదైతే బాగుంటుంది ఆఖరిలోను. అంతే ఫ్రెండ్స్, కొంచెం ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత దించుకోవడమే. గుమగుమలాడే గుడ్ల కూర రెడీ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇదిగో ఇలాగైతే ఎగిరింది, దగ్గరికి అవుతుంది. మనం కొంచెం దగ్గరగా ఉండాలనుకుంటే కొంచెం దగ్గరగా అయినంత వరకు ఉంచుకోవచ్చు. ఇలాగైతే మనకి కలుపుకోవటానికి ఉండాలనుకుంటే ఇలాగ ఉంచుకోవచ్చు. దగ్గరికైనా బాగుంటుంది, ఇలాగైనా ఉంచుకున్నా బాగుంటుంది. ఈ గుడ్లు పులుసు కనిపెట్టి ఇదిగో నేను కొత్తిమీర వేస్తున్నాను ఆఖరిలో. అంతే ఫ్రెండ్స్, గుడ్లు పులుసు రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టి నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. నేను పొయ్యి అయితే కట్టేస్తున్నాను, అంటే మాకు ఇలాగ కలుపుకోవటానికి ఉండాలి, అందుకే కట్టేస్తున్నాను. కొంచెం పులుసు కిందనే ఉంచుకోవాలి. గుడ్లు పులుసు అంటే పులుసు కింద ఉంచుకుంటే బాగుంటుంది కలుపుకోవటానికి. కొంతమంది ఏంటంటే దగ్గరగా గ్రేవీ లాగా ఉండాలంటే ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే దగ్గరికి అవుతుంది, అది గ్రేవీ లాగా అయిపోద్ది.
ఎవరికి ఎలాగ ఇష్టంగా ఉంటే అలాగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు గుడ్లు పులుసు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.